హోదా వచ్చేది, మీకు చేతనైతే రాజధాని కూడా వచ్చేది. మీకు చేత కాలేదు కాబట్టే మీ ప్రతాపం ఏమీ లేదని తేలిపోయింది. ఈరోజు ఇంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు, ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు రాకుంటున్నాయి. ఒక్కసారైనా ఆలోచన చేశారా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? మెగా డిఎస్సీ అన్నారు, 25,000 మందికి మెగా డిఎస్సీ అన్నారు. ఏమైంది మెగా డిఎస్సీ? మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయింది. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే ఇదే జగనన్న గారు సిగ్గులేదా 25,000 ఉద్యోగాలున్నాయి, ఎందుకు భర్తీ చేయడం లేదు అని నిలదీశారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000తో మెగా డిఎస్సీ వేస్తానని చెప్పాడు జగనన్న గారు. మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఏమైంది మెగా డిఎస్సీ? ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు. మెగా డిఎస్సీ వేయకపోగా ఈ రోజు 6,000తో ఒక దగా డిఎస్సీ వేశారు. అది కూడా ఎలక్షన్లకు ముందర వేశారు. 5 సంవత్సరాలు ఒక్క జనవరి 1 రోజున జాబ్ క్యాలెండర్ వేయలేదు, ఒక్క రోజు కూడా ఒక్క మాట నిలబెట్టుకోలేదు. ఈ రోజు దగా డిఎస్సీ వేశారు, మళ్ళీ యువకులను దగా చేయడానికి. లక్షల మంది బిడ్డలు డిఎస్సీ కోసం తయారయ్యారు. లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు. ఎంతమంది బిడ్డలు ఎంత కష్టపడి ఇంతవరకు వస్తే ఈ రోజు ఒక 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సీ వేశారు. ఇది దగా కాకపోతే ఏమిటి? ఒక్క రకంగా అంటే ఒక్క రకంగానైనా మేలు జరగలేదు. 10 సంవత్సరాలు అయిందే. మైక్ బానే ఉందా? చెక్. 10 సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో మనం ఏమైనా అభివృద్ధి చెందామా? ఒక్క అడుగైనా ముందుకు వేసామా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు, ఈ రాజధాని సింగపూర్ లాగా చేస్తానన్నాడు, గ్రాఫిక్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో ఒకటి సరిపోదు, మాకు 3 రాజధానులు కావాలి అన్నాడు. 3 కాదు కదా, ఈ రోజు ఏదో మన రాజధాని అర్థం కాకుండా ఉంది. కనీసం ఒకటైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఇది మన రాజధాని అని తలెత్తుకొని చెప్పేటట్టు ఏదైనా ఒకటైనా ఉందా? ఒక్కటి కూడా లేదు. ఈ 10